మొదటి కొరింథీలు 7వ అధ్యాయం చదువుతున్నాను. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. మీరు వ్రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహంపైని అధికారము లేదు. అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహంపైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పున ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపు శోధింపుకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరొకడు మరి ఒక విధమునను, ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని ప్రార్థన సహాయం అడుగుదాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. చదవబడిన లేఖనాలని ముందు పెట్టాం. మాతో మాట్లాడువాడవు నీవు, మమ్మల్ని ధైర్యపరచువాడవు నీవు, మమ్మల్ని ఆదరించువాడవు, మమ్మల్ని సరిచేయువాడవు, మాకు జ్ఞాన వివేకమును అనుగ్రహించువారు మీరు నాయన. మీ వాక్యము మాతో మాట్లాడితే మాలో ఉన్న అజ్ఞానము తొలగిపోతుంది. మీ వాక్యము మాతో మాట్లాడితే, మీరు మాతో మాట్లాడితే నాయన మేము సరిచేయబడతాం. మా వంకరి త్రోవలు తినని త్రోవలుగా మార్చబడతాయి నాయన. అట్టి రీతిగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి సరిచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, జాగ్రత్తగా మనం విందాం. ఈ అధ్యాయంలో కనుక మనం చూస్తే వివాహం గురించి పౌలు యొక్క ఉపదేశం అర్థం చేసుకునేందుకు కొన్ని సత్యాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఎందుకు వివాహం మనం చేసుకోవాలి, లేకపోతే ఏంటి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఈ అధ్యాయం ఒకసారి మనం పరిశీలన చేస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. పౌలుకి దేవుడు తన సేవకుల చేత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు అనేటువంటి గొప్ప నమ్మకం పౌలుకుంది. దేవుడు వెల్లడించిన దేనిని వ్యతిరేకించేందుకు పౌలు సాహసించడు. దేవుడు మాట్లాడిన ఏ మాటను కూడా, ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఎక్కడ రాసినా, ఎవరి ద్వారా ఇది రాయబడినా అది ప్రభువే రాయించాడని దాన్ని నమ్మి దాన్ని వ్యతిరేకించేవాడు కాదు పౌలు. అందుకే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే కనుక, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును అంటాడు. అంటే దైవజనుడు లేక దేవుడు తన సేవకుల ద్వారా రాసిన ప్రతిదీ కూడా దైవావేశము చేత రాయబడినది అని నమ్ముతాడు. అందుకనే దేనిని కూడా త్రోసిపుచ్చడు. ఎక్కడా కూడా అపోస్తలుడైన పౌలు తనతో దేవుడు చెప్పిన మాటలు కాకుండా మిగతా వారు చెప్పిన మాటలను కూడా త్రోసిపుచ్చడానికి ఇష్టపడేవాడు కాదు, ఆ సాహసం చేయడు. అయితే పౌలు కొత్త ఒడంబడికకు రాసిన మాటలన్నీ కూడా దేవుడు రాయించినవే. మనుషుల మేలు కోసం దేవుడు వివాహాన్ని నియమించాడనే విషయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు నమ్ముతాడు. మనుషుల మేలు కోసం దేవుడు వివాహ వ్యవస్థను నిర్ణయించాడు, ఆ వివాహ వ్యవస్థను ఆయనే జరిగించాడనే దాన్ని అపోస్తలుడైన పౌలు గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే మనం కొన్ని విషయాలు చూస్తే ఆదికాండంలో కానీ, లేకపోతే మనకు తెలిసి 2వ అధ్యాయము 18-20 వచనాల్లో కూడా దేవుడు వారిని మరి జత చేశాడని కానీ, లేకపోతే దేవుడు వారిద్దరూ ఏక శరీరం అయ్యుందురని కానీ, వారిద్దరూ కూడా తన తల్లిని తన తండ్రిని విడిచి వారిద్దరూ ఏక శరీరం అవుతారని దేవుడు చెప్పిన మాటలు మనం ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటే కనుక మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను నియమించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనునని వారిద్దరూ ఏకశరీరముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా అంటాడు. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని మరలా మత్తయి సువార్తలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే కనుక దేవుని పిల్లలారా, ఒక వివాహ వ్యవస్థ అనేది దేవుడే ఏర్పాటు చేశాడు.
దేవుడు కలుగు చేశాడు, దేవుడు దానికి ఆమోదముద్ర వేశాడు వివాహ వ్యవస్థకి. అలాంటి వివాహ వ్యవస్థను మరి వ్యతిరేకించడానికి కానీ, దాన్ని కాదనడానికి కానీ, మరొక విషయంలో కానీ అపోస్తలుడైన పౌలు దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే పెళ్లి చేసుకునేందుకు లేకపోతే విశ్వాసులకు ఇక్కడ వివాహ విషయంలో చూస్తే కనుక పౌలు కూడా రాశాడు, దేవుడు నియమించాడు, మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకుంటున్నాడు పౌలు గారు వివాహ వ్యవస్థని. అంతేకాకుండా వివాహ వ్యవస్థ గురించి ఆయన కూడా మాట్లాడాడు. ఆయన కూడా తన మాటల్లో మనకు తెలిసి ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం కదా, భార్యాభర్తల యొక్క మధ్యలో బంధాన్ని మరి 5:25 చూస్తే కనుక, పురుషులారా మీ భార్యను మీరు ప్రేమించాలని, లేకపోతే అటువంటి క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడని ఈ మనం పెళ్ళిలో చదివేటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఎవరు రాశారంటే అది అపోస్తలుడైన పౌలే రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన కూడా ఈ వివాహ వ్యవస్థను మరి సమర్థిస్తూనే ఉన్నాడు, వ్యతిరేకించట్లేదు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలు పరిణామాలను బట్టి మనం ఆలోచిస్తే కనుక పౌలు కూడా మరి వివాహం గురించి చక్కటి మాటలను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు కూడా విశ్వాసులకు వివాహాన్ని పౌలు నిషేధించలేదు. అయితే అలా నిషేధించిన వారు ఎవరైనా ఉంటే వారు మోసపోయిన వారని అందరికీ తెలుసు. వివాహాన్ని అపోస్తలుడైన పౌలు నిషేధించలేదు. అలా మాటకు వస్తే ఎవరూ కూడా నిషేధించలేదు. ఎవరైనా వివాహం చేసుకోకూడదు క్రైస్తవులు అని ఎవరైనా చెబితే కనుక అది అబద్ధము, అది మోసం అవుతుందని చెప్తూ అంటాడు. ఇక్కడ 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే కనుక, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనుట నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవాళ్ళని చెప్పుచుందరు. ఈ అంచె దినాలు, కడవరి దినాలు, రకరకాల బోధలు పరిస్థితులకు వచ్చేసరికి ఏం చెప్తారంటే వాళ్ళు కడవరి దినాల్లో వివాహాన్ని ఏం చేస్తారు, వాళ్ళు నిషేధిస్తారు. వివాహాన్ని నిషేధించి వివాహం చేసుకోవడం తప్పు, వివాహం చేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉండాలి అని చెప్పి ఆ వివాహాన్ని నిషేధిస్తూ, లేకపోతే కొన్ని ఆహార కొన్ని వాటిని తినటందులో కూడా ఇవి తినడం తప్పు అని చెప్పి వాటిని నిషేధిస్తూ రకరకాల బోధలు చెప్తూ ఉంటారు. అలాంటి బోధల్లో కనుక వివాహాన్ని కూడా నిషేధించాము, వివాహం చేసుకోవడం తప్పు అని చెప్తే కనుక అది కూడా అబద్ధ బోధ అవుతుంది అని అపోస్తలుడైన పౌలు ఎన్ని వివరించుకుంటూ వస్తూ, దేవుని పిల్లలారా, విశ్వాసులకున్న స్వేచ్ఛను వివాహం చేసుకునేందుకు, చేసుకోకుండా కూడా ఉండేందుకు విశ్వాసులకున్న స్వేచ్ఛను ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇక్కడ వివాహం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మన ఇష్టం. అది నియమం లేదు, చేసుకోకూడదు అనేటువంటి నియమం ఎక్కడా లేదు. నీకు ఇష్టమైతే చేసుకోవచ్చు, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వివాహం చేసుకోకుండా కూడా నువ్వు ఉండొచ్చు అది అని చెప్పి విశ్వాసుల యొక్క స్వేచ్ఛను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎవరన్నా మనం ఏమనుకుంటామంటే మనకున్న అభిప్రాయం, ఎవరైనా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతే అమ్మో ఎంత నిష్టో, ఎంత భక్తిపరుడో, ఎంత పవిత్రుడో అనుకుంటాం కదా. అలాగే ఏమంటే వివాహం చేసుకోకుండా ఉన్నంత మాత్రాన అతని నీతి ఎక్కువైనట్టు ఏమాత్రం కూడా, వివాహం చేసుకున్న వాడి కంటే చేసుకోని వాడి యొక్క నీతిపరుడు అని చెప్పి అనుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి బ్రహ్మచారిగా ఉండిపోవడం పెళ్ళైన వాడిగా ఉండడం కన్నా పవిత్ర స్థితి అని చెప్పలేదు. పెళ్ళి చేసుకోకుండా ఉన్నవాడిది పెళ్లి చేసుకున్న వాడి కంటే పవిత్రమైన స్థితి అని చెప్పేటండి ఎక్కడ లేదు. కానీ మన దేశంలో కొంచెం ఉన్న పిచ్చ ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే అమ్మో ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, మనకంటే గొప్పవాడిలాగా ఎంచుకుని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పే దీనికంటే పెళ్లి చేసుకోకపోవటం పెళ్లి చేసుకున్న వాడి కంటే కూడా గొప్ప స్థితిలో, పవిత్రమైన స్థితిలో ఉండడానికి ఏమీ వీలు లేదని ఇక్కడ ఉన్న విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. పెళ్లి గురించి అయితే ఇక్కడ ఎందుకు ఈ మాటలన్నీ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడంటే కనుక, కొరింథీ సంఘం వాళ్ళు అడిగారు, ఎవరిని? పాస్టర్ గారిని అడిగారు, అపోస్తలుడైన పౌలుని. అందుకే పైన ఏమంటున్నాడు అక్కడ, మీరు వ్రాసిన వాటి విషయము. ఈయన రాయలేదు, ఈయన చెప్పలేదు ఈ విషయాలు, కానీ సంఘంలో అడిగారు. కొన్ని డౌట్లు వచ్చినాయి కొరింథీ సంఘంలో. వాళ్ళకి కొన్ని డౌట్లు వచ్చి అప్పుడు పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదా, పెళ్లి చేసుకుంటే తప్ప, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆడు పరిశుద్ధుడా, పెళ్లి చేసుకోకుండా ఉంటే
మంచి పవిత్రమైన స్థితిలో ఉన్నట్లా, అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదని చెప్పి సంఘం అపోస్తలుడైన పౌలుకి కొన్ని విషయాల్లో లేఖ రాశారు. ఆ లేఖకు రిప్లై ఇస్తూ రాసిన మాటలే అంటాడు, మీరు రాసిన వాటి విషయము అని చెప్తున్నాడు. అని చెప్తే ఇక్కడ అంటాడు కదా, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఒక రకంగా పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదే. పెళ్ళైన వాళ్ళు చెప్పండి, మంచిదా కాదా? ఎందుకు చేసుకున్నాను రా దేవుడు అన్నవాళ్ళు లేరా? ఎన్నిసార్లు మీరు అనలేదు చెప్పండి? పెళ్ళి చేసుకుని జీవితంలో పెద్ద తప్పు చేశాను అన్నవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఇక్కడ పైకి చెప్పర్లే, అందరూ ఆడవాళ్ళో పురుషులో మగవాళ్ళో ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ మాట అనకుండా ఉన్నారు అంటే మాత్రం మీరు అబద్ధం చెప్పినట్టే నాకు. పైగా నిన్ను చేసుకుని పెద్ద తప్పు చేశాను అన్నవాళ్ళు అసలు లేకుండా లేరు ఇక్కడ. పెళ్లి చేసుకోవడం తప్పు అన్నవాళ్ళు ఒక రకం కొద్దో గొప్ప ఎవరైనా ఒకడు మిగిలాడు అనుకోవచ్చు, కానీ నిన్ను చేసుకోవడం తప్పు అన్నవాళ్ళు లేకుండా ఉన్నారంటే నమ్మలేము కదా. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం మేలు, అయితే ఎందుకు చేసుకోవాలి? స్త్రీని ముట్టకుండుట మంచిది, మేలు. అయితే అయినను జారత్వములు జరుగుచున్నందున ఏమవుతుంది? పెళ్లి చేసుకోకుండా ఉంటాం, ఆ తర్వాత వారిలో ఉన్నటువంటి లైంగిక కోరికలను అణుచుకోలేక ఏం చేస్తామంటే ఎక్కడో పొరపాటు చేస్తారు. ఆ తప్పు చేయడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిదిగా, భార్య ఉండడం మంచిదిగా. ఇంకా ఈరోజు చెప్పాలంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అంటే అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళే కుదురుగా ఉండి చావట్లేదు, ఎవరేమనుకున్నా సరే కదా. పెళ్ళయ్యి చక్కటి భార్య ఉండి పెళ్ళయ్యి చక్కని భర్త ఉన్న వాళ్ళే కుదురుగా లేకుండా మరొక వంకర చూపులు చూస్తున్న రోజు. అసలు పెళ్లి చేసుకోకుండా అలా పక్కనే భార్య లేకుండా పక్కన భర్త లేకుండా వీళ్ళు ఎంత కుదురుగా ఉంటారో మనం ఆలోచించుకోవాలంటారా? ఆలోచించక్కర్లేదంటారా? ఆలోచించాలి కదా. పెళ్లి చేసుకునే కుదురు ఉండలేదు పక్కన ఉండి కూడా, ఇక పక్కన ఎవరో లేకపోతే వీళ్ళు ఎంత కుదురుగా ఉంటారో. పక్కన ఆపుతున్నారు, లాగుతున్నా సరే కదా. ప్రతి భర్తకి కాపలా భార్య, భార్యకి కాపలా భర్త. అలాంటి పరిస్థితుల్లో ఏదో వెనకాల కొంగొట్టుకు లాగుతున్నట్లుగా కాపలా కాస్తున్నప్పటికి కూడా ఏం జరుగుతున్నాయి చెప్పండి? ఈరోజు జరుగుతున్నాయి. జారత్వం జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత కాపలా కాస్తున్నా సరే. అలాంటి అసలు ఏ కాపలా నీకు లేదు, నువ్వు సింగిల్ అంటే, నువ్వు ఒంటరివాడు అంటే, నిన్ను కాసేవాడు నిన్ను చూసేవాడు లేడు అని నువ్వు అనుకున్నప్పుడు, అలాగే నీ శారీరక కోరికలు తీర్చేటువంటి ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ మనకి లేనప్పుడు ఎక్కడో చోట నువ్వు ఎలాగూ తప్పు చేస్తావు. కాబట్టి అందుకని జారత్వము జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా చేసుకోకుండా మేలే, మంచిదే, కానీ తప్పు జరుగుతుంది కాబట్టి అది ఇంకా తప్పు, అది ఇంకా నేరం. జారత్వం చేయడం అనేది, లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండి మరొక స్త్రీతో మనం కానీ పురుషుడితో కానీ తప్పు చేస్తే అది ఇంకా నేరం, పాపం అవుతుంది. కాబట్టి దానికంటే పెళ్లి చేసుకోండి. దానికంటే ఎవరి భార్య వాళ్ళకు ఉండాలి. ప్రతి పురుషుడికి సొంత భార్య, ప్రతి భర్తకి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండడం అనేది మంచిది, అది ఇంకా మంచిదని చెప్పి ఆయన చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు వివాహంలో చెప్పినప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, అసలు వివాహం జరగడానికి కూడా మరొక కారణం, ఒక విషయం ఏంటంటే ఎందుకు వివాహం మనం చేసుకుంటామంటే కనుక ఈ జారత్వం జరగకూడదనే, ఈ తప్పు జరగకూడదనే ఈ వివాహ వ్యవస్థను కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటాడు, భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఇక్కడ కొంచెం మీరు ఫ్రీగా ఎడ్యుకేట్స్గా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి స్త్రీ తన భర్తకు, భర్త భార్యకు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. అంతే తప్ప అది నా ఇష్టం నేను అని అనడానికి ఇక్కడ కుదరదు. కొన్ని భార్యాభర్తల మధ్యలో జరగాల్సిన కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు ఖచ్చితంగా జరగాలి. ఒకవేళ మీరు అర్థం చేసుకోకటువంటి జ్ఞానం ఉంది కాబట్టి నేను దీన్ని పొరపాటుగా అర్థం చేసుకోకుండా ఉన్న సత్యాన్ని చెప్తున్నప్పుడు ఎడ్యుకేట్స్గా, జ్ఞానం కలిగిన వారిగా, వందాతనంగా స్వీకరించండి.
ఒక భర్తకు కోరిక కలిగినప్పుడు భార్య దాన్ని ఖచ్చితంగా ఆ భర్త కోరికను తీర్చాల్సిన బాధ్యత భార్యకు ఉంది. అలాగే భార్యకు కలిగినటువంటి ఆశను, ఆ కోరికను తన భర్త తనకి నేను కుదరదు, లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పడం కూడా, అంటే జనరల్గా వేరొక అభిప్రాయం ఏదైనా నీరసం బలహీన ఇట్లాగే కొన్ని ఉంటే వేరు, కానీ ఖచ్చితంగా అలాగే కొన్ని ధర్మాలు భార్యాభర్తలు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు, ఎవరికి ఇవ్వాల్సినట్టు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు, ఎవరు నిర్వర్తించిన బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా మీ ధర్మాన్ని మీరు మీ భర్తకు చెయ్యాలి. భర్త అయితే మీ ధర్మాన్ని మీరు మీ భార్యకు దాన్ని జరిగించవలసిన వారై ఉన్నారు. ఎందుకనంటే భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు. అలాగుననే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. కొంతమంది అనవచ్చు, నా శరీరం నన్ను ముట్టుకోవద్దు, నా ఇష్టం అనడానికి కుదరదు భార్య కానీ భర్త కానీ. ఎందుకని నేను చెప్పాను, బలహీనతో నీరసము ఉన్నప్పుడు పరిస్థితి వేరు, కానీ కోపంతోనో మరొకదానో పగతోనో ఆవేశంతోనో అస్సలు నువ్వు నన్ను ముట్టుకుంటానికి లేదు, నా శరీరం అంటానికి లేదు. ఎందుకంటే భార్య శరీరం మీద హక్కు ఎవరికి ఉంది? భర్తకు ఉంది. అలాగే భర్త నీకు నాకు సంబంధం లేదు, నన్ను ముట్టుకోకంటానికి భర్తకు కూడా. ఎందుకని నీ భర్త పురుషుల యొక్క దేహమైన అధికారం ఎవరికి ఉంది? తన భార్యకి తప్ప నీకు కూడా లేదంట. అంటే నా శరీరం మీద అధికారం నాకు లేదు, నాకంటే ఎవరికి హక్కు ఉంది? నా భార్యకు ఉంది. అట్లాగా పురుషుని యొక్క దేహం పైన తన భార్యకు హక్కు, తనకే కానీ తన భార్యకు హక్కు ఉంది అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ దేవుని లేఖనంలో ఇక్కడ ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఇక్కడ కుటుంబ విషయంలో చాలా మన జాగ్రత్తగా మనం విందాం దీన్ని. భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారం లేదు, అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం మీద అధికారము లేదు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, నేను కొన్ని విషయాల్లో కొంతమంది పంతాలకు పోయి పట్టుదలకు పోయి వేరొక విషయాల్లో ఉండి మనము పంతాలకు పోవడానికి కొన్ని విషయాల్లో ఒకరికి లేదు. ఎందుకంటే చాలామంది లాంటి పంతాలకు పోయి భార్య భర్తకు దూరంగా ఉండి ఆ దూరం ఉండడం ఏమవుతుందంటే కొంతకాలానికి అది ఇంకా ఎక్కువ దూరం అయిపోతూ ఉంది. కాబట్టి భర్తకు కలిగినటువంటి ఆ కోరికను తీర్చవలసిన బాధ్యత భార్యకు ఉంది, భార్యకు ఉన్నటువంటి ఆ కోరికను తీర్చవలసిన బాధ్యత భర్తకు ఉంది. అంతేకాని నా ఇష్టం, నా దేహం, నీకు సంబంధం లేదు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను తాకొద్దు అనడానికి ఎవరికి అది చేస్తే తప్పు అవుతుంది. నేను చెప్పాను, ఒకవేళ బలహీనతగా నీరసంగా శరీరం సహకరించకపోయినప్పుడు మాట్లాడే మాటలైతే ఓకే తప్ప, అలా కాకుండా నేను ఒక కుటుంబంగా మాట్లాడుతున్నాను. అలా కాకుండా కోపాలతో ద్వేషాలతో అది అలాంటి విషయాల్లో నీ భర్తకు నీవు జరిగించాల్సిన ధర్మాన్ని నువ్వు అడ్డు పెడితే కనుక నీ తప్పు అవుతుంది. అది పురుషుడైనా స్త్రీ అయినా సరే ఆ ధర్మాన్ని మాత్రం అడ్డు పెట్టకూడదని, ఆ పెట్టడం వల్ల కూడా జరిగే నష్టాలు చాలా ఉంటాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారి ద్వారా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే ఇంకా చెప్తున్నాడు, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయుకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపుకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఒకవేళ భార్య భర్త వారి యొక్క సంసార జీవితానికి, భార్యాభర్తల బంధానికి ఒకవేళ దూరంగా ఉండాలి అనుకుంటే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సావకాశం కొద్దీ, ఏమండి కొద్ది రోజులు, ఈ 2 రోజులు నేను ప్రార్థనలో ఉంటాను, లేకపోతే ఈ కొద్ది రోజులు నేను దేవునితో నేను గడపాలనుకుంటున్నాను, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లుగా, ప్రార్థన చేసుకోవడానికి మీకు వీలు కలుగునట్లుగా ఏమైనా ఉంటే కొద్ది రోజులు మీరు దూరంగా ఉండండి. భార్యకు భర్త, భర్తకు భార్య, నేను ఫాస్టింగ్ ఉంటున్నానండి, నేను కొంచెం దేవునితో ఈరోజు గడపాలనుకుంటున్నానండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తే ఓకే, అలా చెప్పుకొని దూరంగా ఉండండి, ఉండొచ్చు అలాగా. అంతే తప్ప ఏ విషయంలో దూరంగా ఉండాలంటే ఇలాంటి విషయంలో మాత్రమే తప్ప పగలు ప్రతీకారాలతో పంతాలతో నన్ను నీకు సంబంధం లేదు, నువ్వు నా మోహం చూడు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను తాకొద్దు అనడానికి ఎవరికి భార్యకు కానీ భర్తకు కానీ అధికారం లేదు. ఒకవేళ ఏదైనా దూరంగా మీ భార్యాభర్త దూరంగా ఉండాలి అనుకుంటే గనక అది ఒక్క విషయంలో ప్రార్థన చేసుకున్నట్టుకు సావకాశం కలిగినట్టు ప్రార్థన చేసుకోవడానికి ఈ విషయాలు ఏమైనా అడ్డు కలిగినప్పుడు
అప్పుడు మాత్రమే మీరు ఒకరికొకరు దూరంగా ఉండండి. అలా దూరంగా ఉండి మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీ మనసు నిలుపుకోలేకపోతే సాతానుకు చోటు ఇవ్వకుండా, దుష్టుడు మిమ్మల్ని మీ మనసును మరొక వైపు తిప్పి మీ మనసును పాడు చేయకుండా మరలా తిరిగి కలుసుకోండి, తప్పేం లేదు. ఒక రోజు 2 రోజులు నియమం అనుకున్నారు, మీరు భార్యాభర్తలు 2 రోజులు కలుసుకోవద్దు, మనం ప్రార్థనలో ఉందాం అనుకున్నారు. ఈ లోపు మీ మనసు ఆలోచన వేరుగా వెళ్ళింది. దానికంటే మీరు తప్పు చేయకుండా అవసరమైతే దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ మీ భార్యాభర్తల బంధంలో కలుసుకోవడం తప్పేమి? సాతానుకు అవకాశం ఇచ్చేదానికంటే మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి మీ భార్యాభర్తలు కలుసుకోవడం మంచిది కదా, అదే మంచిదని చెప్పి అలాంటి విషయాల్లో తప్ప అలాంటి విషయాలలో కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప. ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోవాలి, ఇద్దరూ ఇష్టపడాలి. ఇద్దరు కూర్చుని, ఏమండి ఇలా కొద్ది రోజులు నేను ఫాస్టింగ్లో ఉందాం అనుకుంటున్నాను, ఏంటండి మీకు ఇష్టమేనా అని అయితే భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను అడిగి ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఇద్దరికి ఇష్టమైతేనే తప్ప ఒకరికొకరు దూరంగా ఉండొద్దు, ఎడబాయొద్దని చెప్పేసి ఆ ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుని చేసుకోండి. లేదు ఒకవేళ అప్పటికి తర్వాత అనుకున్నా కూడా మీ మనసు నిలుపుకోలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. దేవుని పిల్లలారా, ఈ పవిత్రమైన సంగతులను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడగల కారణం ఏంటంటే, కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఆశీర్వదించింది. ఆ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా బలంగా ఉన్నప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఒక కుటుంబం, ఒక భార్య భర్త బిడ్డలు, ఆ కుటుంబం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో, ఎప్పుడైతే ఆ కుటుంబంలో తప్పు జరగకుండా, తప్పులు పొరపడకుండా ఆ కుటుంబము నిలబడుతూ సరి చేసుకుంటూ ఆ కుటుంబం ముందుకు పోతుందో, దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా, ఆ కుటుంబం వల్ల ఏమవుతుందంటే దేవుడికి ఘనత, దేవుడికి మహిమ. అందుకనే ఇంత స్పష్టంగా ఈ విషయాల్ని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. అక్కడ కొంతమందికి ఎన్ని సందేహాలు వచ్చినాయి, ఏంటండి పరిస్థితులు అని చెప్పేసి వచ్చినప్పుడు దాన్ని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దాన్ని క్లియర్ చేస్తూ ఉన్నట్లుగా, దేవుని పిల్లలారా, ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. అయితే అంటాడు ఇక్కడ, సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్టు తిరిగి కలుసుకొనుడి. చాలా సందర్భాల్లో చాలామంది ఉంటూ ఎట్లా ఉంటాం కదా, ఇందా చెప్పే ఉపవాసాలు, నిష్ట అని. ఒక వారం రోజులు నేను మరి ఈ బాధ్యతలన్నీ విడిచిపెట్టి నేను దేవుడితో ఏకాంతంగా గడపాలని, దేవునితో నేను బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని ఈ పనుల్లో ఉన్నాను అని నియమాలు పెట్టుకుంటూ ఉంటాను కొంతమంది. ఓకే, రైట్, అది ఇద్దరి సమ్మతి చొప్పున ఆలోచించి చేసుకొని, ఒకవేళ పొరపాటు జరగకుండా అవసరమైతే మళ్ళీ తిరిగి కలుసుకోండి, మనసు నిలపలేకపోతే గనుక అని చెప్పి ఆయన చెప్తూ అంటున్నాడు. అయితే ఇది నా ఇతియోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. ఇది నా ఉపదేశము, నాకు తెలిసిన మాటలు మీకు చెబుతున్నాను, కానీ ఇది ఆజ్ఞ కాదు. ఇలాగే చేయండి, ఇది రూలు, వివాహం చేసుకోవద్దు, స్త్రీని ముట్టుకోవద్దు, లేకపోతే ఇలా ఉండని చెప్పి నేనేమి ఆజ్ఞ ఇయ్యట్లేదు. కానీ ఇది నా ఇతియోపదేశం, అంటే మంచి ఉపదేశము, ఇది నా మంచి మాటలు, మేలు కోరిన మాటలే తప్ప ఒకవేళ ఇది ఆజ్ఞ అయితే ఏమీ కాదు. దానికి సానుకూలంగా మీకు ఉంటే దాన్ని అలా జరిగించమని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒకడొక విధమునకు మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఏది కరెక్టో ఏది రైటో మనకు తెలియదు. కానీ కొంతమంది అపోస్తలుడైన పౌలుకు పెళ్ళయిందంటారు, కొంతమంది ఆయనకి పెళ్ళి కాలేదని చెప్తూ ఉంటారు. కొంతమంది ఒకళ్ళు పెళ్ళయి పిల్లలు లేరు, భార్య లేదేమో, చనిపోయి ఉండొచ్చు అని. ఎందుకంటే ఆయన గురించి ఎక్కడ, పిల్లల గురించి, భార్య గురించి ఎక్కడ డీటెయిల్గా రాయబడలేదు కాబట్టి పెద్దల యొక్క ఆలోచన ప్రకారం కొంతమంది భార్య ఉందంటారు, కొంతమంది భార్య లేదంటారు. ఒకవేళ ఉండి చనిపోయి ఉండొచ్చు, లేకపోతే తర్వాత భార్య లేదు, అది పెళ్ళే చేసుకోలేదని కొంతమంది వాదం. సరే, ఏదైతే మనకి ఇంతకు. కానీ ఆయన ఏమంటాడంటే ఇక్కడ, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను అంటే, ఒకవేళ ఉంటే నాకులాగా అందరూ పెళ్లి చేసుకోకుండా ఉంటారు, ఏ గొడవ లేదు, ఏ తిప్పలో లేదు. ఒకవేళ లేదు
అయినను ఒకడొక విధము చేతను మరి ఒక విధము చేతనైనను తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. అంటే నాలాగే, అంటే పెళ్లి కాని స్థితిలో అదొక కృప. పెళ్లి కాకుండా అలా ఉండి పెళ్లి చేసుకోకుండా నిలబడి ఏ తప్పు చేయకుండా ఏ పొరపాటు చేయకుండా దేవుణ్ణి మహిమపరచగలిగేటువంటి కృప కూడా కొందరికి ఉంది. దాన్ని మనం తీసేయడానికి వీల్లేదు. పెళ్లి చేసుకోకుండా తన పవిత్రతను తాను కాపాడుకుంటూ ఏ జారత్వానికి అవకాశం ఇవ్వకుండా తన జీవితాన్ని అంతటినీ కూడా తనకొచ్చిన కోరికలను అణుచుకుంటూ తనకొచ్చిన కోరికలను ప్రభు కొరకు వాటిని సహిస్తూ వాటిని త్యాగం చేస్తూ తనకి ఏ పాపాన్ని అంటకుండా ఆయన భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి అది కూడా ఒక కృపావరమే. అది ఎందుకు నా జీవితంలో జరిగిందని అసంతృప్తి వద్దు, ఎందుకు నా కుటుంబం ఎలా ఉందని అసంతృప్తి వద్దు, ఆయాసం వద్దు, సనుగుడు వద్దు. విశ్వాసంతో దేవుని సంకల్పం ఏంటో గ్రహించి, దేవుని ఉద్దేశం ఏంటో గ్రహించి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితితో దేవుని మహిమపరచడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ జీవితం మట్టుకే కాదు మన భక్తి అన్న విషయాన్ని, ఈ జీవితం మట్టుకు కాదు ఈ బ్రతుకని అనుకోవద్దు. పరమందు ఇక ఎంతో వైభోగమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని, దాన్ని ఎదుట పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి లోటుపాట్లను కూడా మనం సహించుకుని ఓర్చుకుని ముందుకు పోవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరటి మాటలు మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరి కుటుంబ వ్యవస్థను దేవుడు బహుగా గట్టి ఆశీర్వదించి దేవుడు మహిమ పొందుకొనుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, ఏది చేసినా అది నీ ఉద్దేశం, నీ సంకల్పం. ఏదైనా నీ కృపావరమే. మా జీవితంలో ఒక భార్యనిచ్చినా, ఒక మంచి భర్తనిచ్చినా అది నీ కృపావరమే. లేదు వివాహం కాకుండా అలా ఉన్నారా, ఉండగలిగారా, అది కూడా ఒక కృపావరమే. ఏదేమైనా మేము ఎక్కడ ఉన్నాం అక్కడ నిన్ను మహిమపరిచి, ఇదిగో ఈ కుటుంబ వ్యవస్థ అల్లరి కాకుండా, నీ నామానికి అపకీర్తి తేకుండా మేమున్న మా జీవితాలతో నిన్ను మహిమపరిచి ఘనపరిచి ఒకరినొకరు సహనముతో ఓర్పుతో అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. మమ్మల్ని అందరిని అలాగ ఉంచి నీవే మమ్మల్ని బలపరిచి నడిపించి మా కుటుంబాలను ఆశీర్వదించి నీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండును గాక.